హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ సుమాస్ వరల్డ్. ఈరోజు మేము షిమ్లాలోని మస్ట్ విజిట్ ప్లేసెస్లో ఒకటైనటువంటి జాకు హనుమాన్ టెంపుల్ గురించి ఈ వీడియోలో చూపించబోతున్నాము. ఈ జాకు హనుమాన్ టెంపుల్ చాలా పురాతనమైన ఆలయం. రామాయణ కాలం నుండి ఇది ఉనికిలో ఉందని నమ్ముతారు. ఇది షిమ్లా నగరం నుంచి అప్రాక్సిమేట్లీ 6 to 7 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుంది. స్టెప్స్ ద్వారా మనము దేవాలయానికి చేరుకునే దారిలో మధ్యలో మనకు ఎస్కలేటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో కంఫర్టబుల్గానే మనము దేవాలయానికి చేరుకోవచ్చండి. ఇది షిమ్లాలోని అత్యంత ఎత్తైన శిఖరం. సుమారు 8,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. క్రింది నుంచి పైకి వెళ్ళే దారి చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. ఇక్కడ 2010లో 108 అడుగుల ఎత్తైన అద్భుతమైన హనుమంతుడి విగ్రహాన్ని నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందినది. రామాయణంలో లంకా యుద్ధ సమయంలో లక్ష్మణుడు తీవ్రంగా గాయపడినప్పుడు అతని ప్రాణాలను కాపాడేందుకు సంజీవని మూలిక కోసం హిమాలయాల వైపు వెళ్తున్న హనుమంతుడు ఈ జాకు కొండపై ధ్యానం చేస్తున్న ఒక ఋషిని దర్శించి సంజీవని మూలిక గురించి మార్గదర్శకత్వం పొందారని, తిరిగి వస్తానని వాగ్దానం చేసినప్పటికీ సమయాభావం వల్ల వేరే దారిలో వెళ్ళిపోయారని చెబుతారు. హనుమంతుడు దిగిన ఆ స్థలంలోనే తరువాత ఈ ఆలయాన్ని నిర్మించారని విశ్వాసం. ఆలయం పైభాగం నుంచి షిమ్లా సిటీ వ్యూస్, హిమాలయ పర్వత శ్రేణులు, పచ్చని అడవులు ఇవన్నీ చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఫోటోగ్రఫీకి, వీడియో షూటింగ్కి ఇది బెస్ట్ లొకేషన్. ఇక్కడి ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణం, చల్లని గాలులు ఇవన్నీ కలిసిన అద్భుతమైన ప్రదేశం అంటే షిమ్లా అండి. అందుకే దీన్ని సమ్మర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలిచేవాళ్ళు. మీరు ఇక్కడ చూస్తున్నది హనుమాన్జీ టెంపుల్ అండి. చాలా బాగుంటుంది. మీరు స్వామివారిని దర్శించుకుంటే నిజంగా ఒక గొప్ప అనుభూతిని అయితే పొందుతారు. ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామివారిని దర్శించుకోవడం నిజంగా అద్భుతమైన అనుభూతి అండి. ఇంకొక విషయం, ఇక్కడ చాలా కోతులు ఉంటాయి. అందువల్ల వచ్చే భక్తులు తమ దగ్గర ఉన్న వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆహారం, మొబైల్స్, బ్యాగ్స్ ఇట్లాంటివి జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే కోతులు తీసుకెళ్లే అవకాశం ఉంది. షిమ్లా సిటీలోని అత్యంత ఎత్తైన కొండపై ఉన్న ఈ ఆలయం భక్తులకు మాత్రమే కాదు, టూరిస్టులకు కూడా ఒక అద్భుతమైన ఆకర్షణ. ఆధ్యాత్మికత, ప్రకృతి అందాలు, అద్భుతమైన వ్యూస్ ఇవన్నీ ఒకే చోట కలిసే ప్రదేశం అంటే అదే జాకు టెంపుల్. ఇక్కడి నుంచి షిమ్లా నగరం మొత్తం పనోరమిక్ వ్యూస్ చాలా అందంగా కనిపిస్తుంది. ప్రతిరోజు ఆలయంలో భక్తులకు అన్నప్రసాదం అందిస్తారు.
మేము కూడా ప్రసాదం స్వీకరించడం జరిగింది. చాలా బాగుంటుందండి. టెంపుల్ విజిటింగ్ టైమ్స్ వచ్చేసరికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఓపెన్ ఉంటుందండి. అలాగే ఈ టెంపుల్కి ఎలా చేరుకోవాలంటే 3 డిఫరెంట్ వేస్ ఉంటుంది. ఒకటి నడక మార్గం, అంటే ట్రెక్కింగ్ రూటు. మాల్ రోడ్డు నుంచి దాదాపు 2 కిలోమీటరు అప్ హిల్ వాక్ ఉంటుంది. అడవుల మధ్య నడిచే ఈ ట్రెక్ చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అలాగే సెకండ్ వన్ రోప్వే. దీన్ని జాకు రోప్వే అని కూడా అంటారు. రిడ్జ్ దగ్గర నుంచి జాకు టెంపుల్కు రోప్వే సర్వీస్ ఉంటుంది. పైనుంచి కనిపించే షిమ్లా వ్యూస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. తర్వాత ట్యాక్సీ ఆర్ క్యాబ్ అండి. బై రోడ్ వేలో కూడా మీరు సులభంగా ఆలయానికి చేరుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఆధ్యాత్మిక అనుభూతి, అద్భుతమైన ప్రకృతి అందాలు, పనోరమిక్ సిటీ వ్యూస్ ఇవన్నీ ఒకే చోట చూడాలంటే జాకు హనుమాన్ టెంపుల్ తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం. మీరు కూడా షిమ్లా ట్రిప్ ప్లాన్ చేస్తే ఈ ప్లేస్ను అస్సలు మిస్ కావద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరో కొత్త ట్రావెల్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.